వలపులలో ఏ చెల్లికైనా అలక ఉండునని విన్నాను. అది కవుల కల్పననుకున్నాను, అది కవుల పైత్యమనుకున్నాను. నీలో నాపై పలకను చూసి పలకు చేష్టలనుకున్నాను. నీ చెల్లిని కోరుతూ ఉన్నాను. మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు. ప్రతి మగవకిలాగే చెబుతారు. ఆడది తానే చెంతకు వస్తే అలిగే పనులే చేస్తారు. ఆ అలకే బలపనుకుంటారు. కోరిన వాణ్ణి కొంగుముడేసి తిప్పదలుచుకుంటారు. మరో మగువతో మాట్లాడగనే మూతి ముడుచుకుంటారు, మొగము తిప్పుకుంటారు. సేవ పేరుతో చెక్కిలి నొక్కి సరసమాడుతూ ఉంటారు. నిజం తెలిస్తే భుజం తడుపుకొని నీతులు పలుకుతూ ఉంటారు. సాకులు చెబుతూ ఉంటారు. తొలి వలపులలో ఏ చెల్లికైనా అలక ఉండునని విన్నాను. అది కవుల కల్పననుకున్నాను. మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు. ప్రతి మగువకిలాగే చెబుతారు. ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు. లోపల మమత పైన కలకతో సతమతమవుతూ ఉంటారు, కుతకుతలాడుతూ ఉంటారు. తేనె తీగలో ఉన్న గుణాలు మగవారలలో ఉంటాయి. వీలు దొరికితే వారి తలుపులు దారి తప్పుతూ ఉంటాయి, పెడదారి పట్టుతూ ఉంటాయి. కలలోనైనా నా కన్నులలో వెలుగుతున్నది నీ రూపం. నీ అందాలను ఆరాధిస్తూ పూజించడమే నా ధ్యేయం, జీవించడమే నా గమ్యం. కోరిన వారు దూరమవుతురని గుబులు పడుతున్న మనసు. నీ హృదయంలో నాపై ప్రేమ నిండుగా ఉందని తెలుసు, అది పొంగుతున్నదని తెలుసు.